ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మీకాంత్. మీరు చూస్తున్నారు నెంబర్ 1 టూరిస్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను గోవాలో అయితే ఉన్నానండి. ప్రజెంటు గోవా మపూసా సెంటర్ దగ్గర అయితే ఉన్నాను. నా లాడ్జ్ కూడా ఇక్కడే అండి, శ్రీసాట్ లాడ్జ్. ఇక్కడే బస్ స్టాండ్, మనకి ఫుడ్ అంతా కూడా అవైలబుల్గా ఉంటుందండి ఇక్కడ. ఈ చూడండి, గోవా మపూసా సెంటర్ ఎట్లా ఉందో మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేస్తున్నాను అండి. చూడండి, సైడ్ అంతా కూడా బైకులు పార్క్ చేశారు. చూడండి, ఇదంతా మపూసా సెంటర్. ఇదిగోండి, ఇదే అండి నేను ఉండే లాడ్జ్, శ్రీసాట్ లాడ్జ్. ఫ్రెండ్స్, మనకి రూమ్ అయితే 700K పడిందండి. 700K దొరికింది రూము. అదొకటి మంచి విషయం. రూమ్ కూడా బాగుందండి, చాలా బాగుంది. అంటే మనకి బ్యాడ్ స్మెల్ రావటం కానీ, 700, 500 అంటే బెడ్స్ బాగోవండి. అట్లాంటిది ఏం లేదు. బెడ్షీట్లు అంతా బాగున్నాయి, పిల్లోస్, బెడ్షీట్లు అంతా కూడా బాగున్నాయి. ఇదిగోండి, ఇప్పుడు మనం అయితే వచ్చాము మన మపూసా సెంటర్ KTC బస్ స్టాండ్ అండి. 2 బస్ స్టాండ్లు ఉన్నాయి ఇక్కడ. బాంబే బస్ స్టాండ్ ఒకటి ఉంది. అది ఏంటంటే టూర్స్ అండ్ ట్రావెల్స్, బాగా లాంగ్ వెళ్ళే బస్సులు అయితే మీకు అక్కడ ఉంటాయి. ఇక్కడ లోకల్ అంతా కూడా ఇక్కడ ఉంటాయండి. ఇదిగోండి, ఇది KTC బస్ స్టాండ్. ఇది KTC బస్ స్టాండ్ అండి. దీని పక్కనే మార్కెట్ ఉంది, మనం అది కూడా చూద్దాం. ఇదిగోండి, ఇది KTC బస్ స్టాండ్ అండి. ఇదిగోండి, ఇటు నుంచి వే ఉంది మనకి బయటికి వెళ్తాకి. వాచ్లు చూడండి, ఎన్ని రకాల వాచ్లు ఉన్నాయో. యాపిల్ వాచ్ కూడా ఉంది ఇక్కడ. యాపిల్ భయ్యా कितना है रेट? ओ भैया रेट कितना है? 50 दो 50 ఫ్రెండ్స్, 50 రూపాయలు అంటండి వాచ్ 50 రూపాయలు అంటండి. ఇదిగోండి, ఇది మార్కెట్ అండి. ఇదిగోండి, ఇక్కడ బట్టలు చాలా ఐటమ్స్ అయితే దొరుకుతాయి మీకు. పర్సులు, బట్టలు అంతా. ఇదిగోండి, ఇయర్ ఫోన్స్, ఇవంతా కూడా మనకి ఢిల్లీ ఐటమ్ అండి. ఇది బాగోదు. బట్టలు అంటే తక్కువలో మనకి కోయంబత్తూరు అటు నుంచి ఎక్కడ మనకి ఎక్కువైతే లభ్యత ఉంటుందో అక్కడ నుంచి అయితే తెచ్చుకుని అమ్ముతారు. అవి పర్లేదు, కానీ ఎలక్ట్రానిక్ ఐటమ్ మాత్రం మొత్తం ఢిల్లీ ఐటమ్ అండి. అది మీకు వర్క్ అవుతుంది అన్న గ్యారంటీ లేదు. ఒకవేళ ఇప్పుడు వర్క్ అయినా అది ఇంకా ఎన్నాళ్ళు వర్క్ అవుతుంది అనేది మనకి చెప్పలేమండి. ఇదిగోండి, ఇదంతా కూడా మార్కెట్. కమలా చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చక్కగా పెద్ద కాయలు ఫ్రెష్గా ఉన్నాయి. ఎంత అమ్ముతారు మరి. చిన్నపిల్లల చెప్పులు ఉన్నాయి. అండర్వేర్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా ఉన్నాయండి. షూస్, చెప్పల్.
ఫ్రెండ్స్, ఇక్కడ మనకి మందుల షాపుల కన్నా అంటే మెడికల్ స్టోర్స్ కన్నా కూడా మద్యం దుకాణాలు ఎక్కువ ఉంటాయండి. ఇదిగోండి, ఇది మద్యం దుకాణమే. ఇది ఒకటి మీకు ఏది కావాలంటే ఆ బ్రాండ్ డైరెక్ట్గా మీరు సూపర్ మార్కెట్లో ఎట్లా వెళ్ళి తెచ్చుకుంటారో మీరు అలా వెళ్ళి తెచ్చుకోవచ్చండి. పెద్దది అది హోల్సేల్ షాపు. ఇవ్వండి. ఇక్కడ మద్యం పైన ట్యాక్స్ అయితే ఉండదండి. అందుకని చెప్పి మద్యం మీకు ఏ బ్రాండ్ అయినా సరే మీకు తక్కువ రేట్లకి అయితే దొరుకుతాయి. ఇక్కడ ట్యాక్స్ అయితే తీసుకోదు గవర్నమెంట్. ఇవ్వండి, ఇవన్నీ కూడా ఇంకా ఆటోలు. ఫ్రెండ్స్, ఇక్కడ ఆటోలు ఇంకా మన కార్లు దందా ఎక్కువ అండి గోవాలో. మనకి ఓలా, ఊబరు అటువంటి లేవండి ఇక్కడ. అవి రానివ్వరు. టూరిస్ట్ ప్లేస్ గోవా అంటే ఎప్పటి నుంచో కూడా మంచి టూరిస్ట్ ప్లేస్ అండి ఇది. కానీ ఓలా, ఊబర్ అనేది అసలు ఇక్కడ దిగనివ్వరు. వాళ్ళ దందా ఎక్కువగా అయితే నడుస్తుంది. 10 కిలోమీటర్లకి 400 రూపాయలు ఒక పర్సన్కి అయితే ఛార్జ్ చేస్తున్నారండి ఇక్కడ. కొంచెం అవి చూసుకోండి మీరు. వాళ్ళతో వాదం అయితే మీరు చేయొద్దు. నేను ఇంకొక 1 or 2 డేస్లో ఇంకొక వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తానండి. అది మనకి బీచ్ల దగ్గరలో అయితే ఇంకా వైన్ షాపులు అవి ఎక్కువ ఉంటాయి. ఇంకా డ్యాన్స్లు అవి చేస్తూ ఉంటారు. నేను ఆ వీడియో కూడా మీకు అప్లోడ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఇదిగోండి, ఇక్కడ పెట్రోలు లీటర్ వచ్చి 96, 53, 59 పైసలు ఉందండి. ఇది స్పీడ్ పెట్రోల్. ఇది నార్మల్ పెట్రోల్ అండి. 96, 59 పైసలు ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. మన వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. కామెంట్ చేయండి. మన వీడియోస్ ఎట్లా ఉన్నాయి ఏంటనేది కామెంట్ చేయండి. ఇంకా మన కొత్త ఛానల్ అండి ఇది. రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. తప్పకుండా కామెంట్ చేయండి. ఎట్లా ఉంది వీడియో క్వాలిటీ, ఎలా ఉంది, నేను చెప్పే విధానం ఎలా ఉంది, ఎటువంటి కంటెంట్ మీకు కావాలి అనేది కూడా మీరు కామెంట్ అయితే చేయండి.